నానా మధ్యాహ్నం అన్నం మంచిగా తిను. సరే అమ్మా. నీళ్ళు మొత్తం తాగుతలేవు కదరా, బాటిలో సగం ఇటే పట్టుకొని వస్తాను, మొత్తం తాగు. నీళ్ళు ఎంత తాగుతా అంత మంచి, సరేనా? బా లేట్ అవుతుంది. అమ్మా మా స్కూల్లో లక్కీ అన్న నూకే కొడతాండు. ఇవాళ కొట్టిందనుకో మీ సార్కి ఎప్పు కోదన్నం ఎక్కితడానికి, సరేనా? బాయ్ బాయ్. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. పోతాన్నా. పో, రోడ్డు మించాలి పోకు, ఇటు కడ నుండి పో, బండ్లు బాగా వస్తున్నాయి. సరే బాయ్. బాయ్. మబ్బు మళ్ళీ వచ్చింది కదా, పిన్నిన బట్టలన్నీ ఉల్లారేస్తా. అమ్మా అబ్బా అమ్మా ఓ వదినే, ఏందా బాంబుల సప్పుడు ఎక్కడా? మా ఇంటికన్నా పిల్ల. అగో పండుగ లేదు పబ్బం లేదు, గిప్పుడు బాంబులు ఏగిచ్చుడేంది వదినే? పండుగ లేదు పబ్బం లేదు, గిప్పుడు బాంబులు ఏగిచ్చుడేంది వదినే? అయ్యో లక్ష్మి, నువ్వు అనుకున్నట్టు పండుగ ఎక్కిచ్చే బాంబులు కాదవి, మీ అన్న బాంబులు. మీ అన్న బాంబులకు ఈ బాత్రూమ్ ఉంటుందో పోతుందో. తెల్లని దాకానేమో పిడుగుల సప్పుడు, పొద్దంతనేమో మీ అన్న బాంబుల సప్పుడు. అమ్మా అగ చూడు, ముసలోన్ లెక్క ఎట్లా కట్టబట్టుకొని నడుచుకుంటూ వస్తాడు. గోళీలు వేసుకోమంటేనే వేసుకోను లేదా, వచ్చిన జ్వరం అట్టిగానే తక్కువ అవుతుందా? పోసి నీకు అగ్గిగాలుగా నీకు ఒక జ్వరమే కనబడుతుందా అని 3 రోజుల నుంచి చేరుగా పెట్టి సత్తాను. గోళ్ళు వేసుకుంటే తప్పు అయితే లేకపోయి. అయ్యో అన్న బాగానే దివాళి తీసినట్టున్నాడు కదా వదిన, హాస్పిటల్ కన్నా తీసుకుపోతే మావు. తీసుకపోయిన లక్ష్మి, గోళీలు కూడా తీసుకొచ్చిన, గోళీలు వేసుకున్నా కూడా తక్కువ అయితే లేదట. ఇంకేం చేయాలి? ఏమన్నా గాలి జోకిందో లేకపోతే ఏదన్నా కొంటతనమో, దాని నర్సవ దగ్గరకు పోయి అల్లన్న పట్టించుకత్తేమో వదిన. పాపం చూడు ఎంత అవస్థ పడతాండో. ఏ గదినికి దీనికి ఏంది లక్ష్మి, నువ్వు భలే చెప్తావు పో. అసొంటివి కూడా ఉంటాయి వదినే. ఏమన్నా వేలు ఒడతానయా లక్షలు ఒడతానయా? ఒకసారి పోయి చూపించుకత్తే ఏమైతుంది ఫ్రీగానేనా? అంతే అంటవారా? మరి నేను అవ్వ దగ్గరికి ఎప్పుడు పోలేదు, నా సోపతికి వస్తావా? సరే పోదాంతి, నేను ఇంటికి పోయి వస్తా. సరేరా. ఏందిరా అది? కనబడతలేదా చెత్త? మా కనబడుతుంది. ఈ రోడ్ మీద చెత్త పడేస్తున్నావేంది? అగో మా ఇంటి ముందట నేను పడేసుకుంటానా చెత్త? ఏదో మీ ఇంటి కాడ పడేసినట్టు చేస్తానమేంది? నువ్వు వేసింది మీ ఇంటి ముంగట కాదు, మా ఇంటి ముంగట కాదు, రోడ్డు మీద. అసలే వానకాలం ఫుల్ దోమలు తయారైతాయి, నా సొంటలను కుడితే ఎట్లా? నిన్ను దోమలు కుడితే నీకేం కాదే, దోమలకే ప్రాబ్లం అవుతుంది పాపం. ఈ మాటలకేం తక్కువ లేదు గాని ఆ చెత్త ఇక్కడికి తీసివారే. నేను తీసేయా, నేనెందుకు తీస్తా? నీకు కావాలంటే కొంచెం. నేను చెప్తే నువ్వేడింటావురా, చెప్పేటోళ్ళకే చెప్తావు. ఏ పోవే, ఎవరికైనా చెప్పుకపో, నేనే ఎత్తా చెత్త. చెప్పురి బుజ్జి, ఎవరికేమైంది? మా ఆయనకే నర్సవా, 3 రోజులు అయితే జ్వరం రాబట్టి, బయలు కూడా పెడుతుంది, గొంత అల్లుబట్టి చెప్పు. సరే, తిరుమలేసుకు ఏం గాలి జోకిందో, గాలి జోకితే పాతుకో తల్లి, లేకుంటే లేవు. ఏం గాలి జోకలే బిడ్డ, లేచిందా తల్లి? మరేమన్నా దేవుని కొంటతనమా అమ్మ? సరే బిడ్డ, మళ్ళా పడుతున్నా. తిరుమలేసుకు ఏదన్నా దేవుని కొంటతనమే కావచ్చు, దేవుని కొంటతనం అయితే పాతుకో తల్లి, లేకుంటే అల్కగా లేవు. అమ్మో, పాతుకుంది బిడ్డ, దేవుని కొంటతనమే తిరుమలేసుకో. అవునా? మరి దేవుని కొంటతనం కూడా అడగవ్వా? సరే పిల్ల, తెలుసుకుంటా దేవుణ్ణి. తల్లి నీ వాంఛను ఏం దేవుడో, రాయేసును కొంటతనం కావచ్చు,
రాయేశ్వరం కొంటెతనం కావచ్చు. రాయేశ్వరం కొంటెతనం అయితే వాతుకో, లేకుంటే లేవు. ఆగో, రాయేశ్వరం కొంటెతనం కూడా కాదట. సరే, మరి దుర్గమ్మ తల్లి కావచ్చు. తల్లి నీ బాంచెను, నువ్వు అయిందుంటే వాతుకో. తిరుమలేసుకు దుర్గమ్మే కావచ్చు, దుర్గమ్మే కావచ్చు, దుర్గమ్మే కావచ్చు. దుర్గమ్మ కూడా కాదట బిడ్డ. మరి ఇంకేం దేవుని కొంటెతనము. ఇది అసలే ఆయిటి ముంగట పోషవ తల్లి కావచ్చు. తిరుమలేసుకు పోషవ తల్లి కొంటెతనమే. పోషవ్వ తల్లి. అమ్మో, పోషవ తల్లేనట బిడ్డ. ఆగో, పాతుకుంది. ఏమన్నా మొక్కులు మొక్కి ఇట్ట మర్చిపోయినావా అయింది? అవునవ్వా, నా కొడుకు పానం మంచి లేనప్పుడు పోషవ తల్లికి కోని కొత్తాను మొక్కిన. ఆ మొక్కే మర్చిపోయినా. గట్ల మర్చిపోతావు వదిన. మనం మొక్కిన మొక్కు జల్ది తీర్చుకోవాలి. గట్ల అవుతుంది అనుకోలేదురా. ఇక తెలిసిందా పిల్ల? పోషవ తల్లి మొక్కు చెప్పని అప్పచెప్పిరా. పిల్లగాడు మంచిగానే అవుతాడు, అన్ని మంచిగా జరుగుతాయి. సరే అవ్వా. ఆ, పారలక్ష్మి, ఎప్పుడైనా నా పోయిరండి బిడ్డ, అంత మంచిగా జరుగుద్ది. పోండి అవా. ఈ మొక్కులేందో ఈ మొక్కు. ఓయ్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా లేకుంటే బాత్రూమ్ లో ఉన్నావా? మళ్ళా సప్పుడు చేయడు. ఇంట్లోనే ఉండనే ఏమవుతాను. నా బాధ నాకంటే ఆ కుక్కలు ఎక్కువ ఒరిగేదే ఊర్లో పడుతుంది. నీ మాట్లాడితే నీకు కుక్కోరినట్టు అనిపిస్తే గాని నీకొకటి చెప్పాలి. ఒక్కటి కాదే, రెండింటి గురించి కూడా ఇంట, రెండింటి గురించి కూడా ఇంట. ఒకటి చెప్తా, రెండింటి గురించి కూడా చెప్తా. చెప్పే. చిన్నోనికి పానం మంచిగా లేనప్పుడు పోషక తల్లి మొక్కిన, మంచిగా అయితే కోని కొత్తా అని. ఇప్పుడు ఆ మొక్క పేపుతేనే నీకు పానం మంచిగా అవుతుందట. అబ్బా, నీకు చికెన్ తిన బుద్ధి అవుతానని చెప్పలేక పోషవతాలను సాగి చెప్తానవా? నేను ఏరుగా పెట్టి సత్తాను అంటే చికెన్ తెచ్చుకొని బర్రె లెక్క తిందామని చూస్తానవా? బర్రె లెక్క తిందామని చూస్తానవా? ఓ మెంటలోడా, నర్సవ దగ్గరకు పోయి అల్లు పట్టించుకొని వచ్చిన పోషవతలని కొంటతనం వచ్చింది. పోయి మనం మొక్కు పెట్టద్దాంపా. అంతే అంటవా? మరి చిన్నోళ్ళు లేడు గాని వచ్చినాక పోదాం. ఆడొచ్చే వరకు సాయంత్రం అవుతుంది. మనం చెప్పడం పోయి పెట్టద్దాంపా. నాడు. సరే. హరీషన్న, ఓ హరీషన్న, ఉన్నవాయే? చెప్పరా చెల్ల, ఎటు వచ్చినావు? మా వాడకు ఎక్కడ చేతి అక్కడనే వారెత్తురన్నా. ఆ పక్క పోతంత గలీజ్ అనిపిస్తుంది. నువ్వు వార్డ్ నెంబరేనా? కొద్దిగా చెప్పలేవు. అరే, నేను చెప్పి నిలబడతానరా. ఎవ్వరు చూసినా కూడా ఎక్కడ చెత్త అక్కడనే వాడేస్తారు. మంచిగా తింటారా అన్న? రోడ్ మీద చెత్త ఎత్తే 1000 రూపాయల ఫైన్ ఎత్తాను, లేకపోతే నల్ల కనెక్షన్ వీకెత్తాను. గట్లయి తింటారు. ఇది కూడా కరెక్టే రా చెల్ల. ఎవడు చెప్పినా ఇంట్లేడు, గట్నే ఎత్తావు. సరే అన్నా, నువ్వైతే అనిల్ గారికి జరంత గట్టి చెప్పు. రోజు రోడ్ మీద చెత్త వారెత్తుండు. సరేరా, ఆంతోనే సురువు చేస్తావు. సరే అన్నా. హరీష్ ఇప్పుడు చెప్తాను. హలో. అరే అనిల్, నువ్వు ఎక్కడ పడితే అక్కడనే రోడ్ మీద చెత్త పడేస్తానమాట. నువ్వు ఇంకొకసారి పడేసినావు అనుకో, నీ నల్ల కనెక్షన్ కడి ఎత్తా, అట్లనే 1000 రూపాయల ఫైన్ కూడా ఎత్తా. మొద్దులో చెప్పినట్టున్నది. అన్న సారీ అన్న, ఇంకోసారి వేయ చెత్త. కాదురా, మనవాడనే కదా. వర్షాకాలం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తే ఈగలు దోమలు తయారయ్యి మనకే రోగాలు వస్తాయి కారా. నువ్వే నలుగురికి చెప్పాలే కానీ గట్ల చేస్తే ఎట్లా చెప్పు? సరే అన్న, సారీ, ఇంకోసారి వేయనే. సరే సరేరా.
అబ్బా అయ్యా సాతన అయితే లేదు కానీ ఇక కోసేపు ఓపిక పట్టలేవు వచ్చింది దగ్గరక. ఇదేదో మొన్ననే తెలుసుకుంటే అయిపోగానే 3 రోజుల నుంచి ఎరగలేక సత్తానా. నాకేం తెలుసు. పాపం లక్ష్మి పొద్దుగాల వచ్చి నర్సవ అల్లు పడితే వదిన చూపెట్టపోయిన ఒకసారి అన్నోలే నర్సవ దగ్గరకు పోయి అల్లు పట్టి తిని అల్లు పట్టినాక తెలిసే ఆ పోషావ తల్లి కొంటుతానమని. పాప జల్ది మొక్కుదాం. సరేపా. అమ్మాయి గుళ్ళి అడుగు పెట్టుడే కానీ కొంచెం మంచిగా అనిపించింది. ఈ బిత్తిరిది మొక్కులు మొక్కుతుంది కానీ మర్చిపోతుంది. నాకన్నా చెప్పది. ఈ కొబ్బరికాయ కొట్టినా కోని అయిపో. సరే. ఇగో నీకు బొట్టు పెట్టలే, బొట్టు పెట్టుకో ఫస్ట్. ఆ కోని కూడా పట్టు. పెట్టు. మంచిగా మొక్కి కొయ్యి. రా కళ్ళు పోయి. మెల్లగా. పోషా తల్లి నీ బాంచను. నేను నా కొడుకు పానం మంచిగా లేనప్పుడు మొక్కి మర్చిపోయినా. తప్పైంది తల్లి, తప్పైంది. అందరు పానం మంచిగా ఉండేటట్టు చూడు తల్లి. ఇంట్లో పంటలు మంచిగా వండాలి, వర్షాలు మంచిగా పడాలి తల్లి నీ బాంచను.